సాక్షి స్టూడియో అనేది కేవలం వైసీపీ వాళ్ళ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నడపబడుతున్నటువంటి ఒక పొలిటికల్ సోషల్ మీడియా ప్లాట్ఫారం అనేది వాస్తవ విషయం. ఈరోజు సాక్షి స్టూడియోలో ఒక షోలో నాగార్జున యాదమ్మ, ఇది తెలుసుగా, వీడు మామూలుగా పుట్టుకే తేడా అనుకుంటాం, కానీ వీడి మాట కూడా తేడానే. ఈ మాట కొంతమందికి బాధ కలిగించవచ్చు, కానీ వీడియో పూర్తిగా చూస్తే నేను మాట్లాడిన దానికి 100కి 100% మీరు చెప్పింది కరెక్ట్ అని ఏకీభవిస్తారు. ఎందుకంటే ఒక పొలిటికల్ అనలిస్ట్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి షోని కండక్ట్ చేసే వ్యక్తులు కానీ ఇద్దరు బాధ్యతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు వాడు ఏం మాట్లాడతాడు, అమరావతిలో కాంట్రాక్ట్ వర్క్లన్నీ కమ్మ వాళ్ళకే ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడతాడు. ఎవరిచ్చారు మీకు ఆ రైట్స్? నేను అడుగుతున్నా, ఎవరిచ్చారు మీకు? చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాలంటే ఎదుర్కోండి, తప్పులేదు. కానీ చంద్రబాబు నాయుడిని ఏం చేయాలో చేతగాక ఆయన సామాజిక వర్గాన్ని బూచిగా చూపించాలని సెకండరీ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? మీరు బాధ్యతమైనటువంటి ఒక మీడియా సంస్థలో నడుపుతూ ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రాపగండం చేయటం ఎంతవరకు కరెక్టో అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. సరే, ఇప్పుడు వాడు ఏం మాట్లాడాడో ఒకసారి మన వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని, అట్లాగే మీరందరూ కూడా హైప్ బటన్ ద్వారా నాకు సపోర్ట్ చేస్తారని, మీరు చూపించేటువంటి ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. వీడియోకి వెళ్ళిన తర్వాత మాత్రం మామూలుగా లేదు, వీడికి కౌంటరు అద్దరిపోయే విధంగా ఇచ్చా. ఒకసారి మీరు వీడియో పూర్తి స్థాయిలో. జాతీయ సంస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గ కాంట్రాక్టర్లు నిర్మిస్తారు సార్. సింగపూర్ లేదు, మలేషియా లేదు, జపాన్ లేదు, జర్మనీ లేదు, ఓన్లీ అమీర్పేట, గుంటూరు. చెప్తాను చూడు. బిఎస్ఆర్ ఇన్ఫాటెక్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, ఈయనకి 18 ప్యాకేజీలు ఇచ్చారు. ఎన్టీసీ లిమిటెడ్ ఈయనకి 15 ప్రాజెక్టులు ఇచ్చారు. ఆర్ఆర్ ప్రాజెక్టు కిరణ్ గారు వియంకుడు, ఆయనకి 13 ప్యాకేజీలు ఇచ్చారు. ఈయనకి కమిషన్లు ఇచ్చే మెగా ఇంజనీరింగ్ మెయిన్, వీరికి 13 కాంట్రాక్టులు ఇచ్చారు. మొత్తం 77లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గ వ్యాపార వర్గాలకు చెందినటువంటి 4 సంస్థలకు మొత్తం 77 ప్యాకేజీలకు గాను 59 ప్యాకేజీలు, అంటే 76.62% కేవలం చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి కాంట్రాక్టర్లకి ఈ వర్క్ అలాకేట్ చేశారు. దీని వాల్యూ 38,709 కోట్లు. ఈ రోజు నేను చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను సార్, మీరు ఇచ్చినటువంటి 6 కాంట్రాక్టర్ల సంస్థల్లో ఒక్క దళిత కాంట్రాక్టర్ ఉన్నాడా? ఓకే, చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గం, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేయండి దీన్ని. వీడు మాట్లాడాడు. నేను మామూలుగా ఏమంటానంటే, వీడు ఇందాక చెప్పా, వీడి పుట్టుకే తేడా అనుకున్నాను, కానీ వీడి మాట కూడా తేడానే. నేను అనేది ఏంటంటే సొంత సామాజిక వర్గం అని చెప్పాడు. అమరావతిలో వర్కులు చేస్తున్నటువంటి కంపెనీలు L&T, అలాగే షాపూర్ పల్లంజీ, ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారు కమ్మ సమాజానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరు లేరమ్మ దాంట్లో. నాగార్జున యాదమ్మ దీనికి కానీ ఏం చెప్పాడు తెలుసా? దీనికంట 2019 ముందు వీటికి కాంట్రాక్ట్లు ఇచ్చినందుకు 150 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు కమిషన్ తీసుకున్నాడంట. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు, 2024లో L&T, షాపూర్ పల్లంజీ ఈ రెండు, తర్వాత ఇంకో సంస్థ పేరు చెప్పాడు, మెయిల్ వచ్చేసి మెగా కృష్ణారెడ్డిది. అంటే ఈ మెగా కృష్ణారెడ్డి మెయిల్ సంస్థ పోలవరం కడతానని జగన్మోహన్ రెడ్డి దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నాడు రివర్స్ టెండర్ తోటి. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కాంట్రాక్టులు, ఎంత డబ్బులు ఇచ్చాడో, రివర్స్ టెండర్కి వెళ్ళి ఇచ్చాడో మాకు తెలియదు, కానీ ఈ మెయిల్ సంస్థ కమ్మ సమాజం చెందిన వాళ్ళు ఎవరు కూడా దాంట్లో లేరు. మెగా కృష్ణారెడ్డి, అరే అక్కాయ్ తెలుసుకో, ఫస్ట్ ఎవడు రెడ్డి ఉన్నాడో ఎవడు కమ్మ ఉన్నాడో తెలుసుకుంటే బాగుంటుంది. నోటికి ఏది పెడితే అది వాగితే చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుంది. తర్వాత పడేసి సత్తెనపల్లిలో సెంటర్లో చెప్పు తీసుకొని కొడతాం, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ నీ ఇష్టం వచ్చినట్టు వాగటానికి, నేను చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎదుర్కోండి. చేత కాదు, మేము కమ్మ డిఎన్ఏకి మేము పుట్టాము అని అనుకుంటే ఇట్లాంటి సోది వాగుడు వాగండి, ఇలాంటి సోది మాటలే మాట్లాడండి. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇసుక మైనింగ్ ఎవరికి ఇచ్చాడయ్యా? జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు రెడ్డి గారికి ఇచ్చాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చాడయ్యా? జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా వ్యవహరించిన మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కంపెనీలకి కేటాయించాడు. అట్లాగే
జగన్మోహన్ రెడ్డి టైంలో మీకు కోస్తాల కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చాడో దోరపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చాడు. ఈ రెడ్లంతా రాయలసీమకే సరిపోక వాళ్ళు వచ్చి మళ్ళీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా కేటాయించాడు. విశాఖపట్నంలో భూములు ఎవరికి కేటాయించాడయ్యా? విజయసాయి రెడ్డికి కేటాయించాడు. అరవిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డికి కేటాయించాడు. ఆ రోజు మాత్రం వాళ్ళది బాగా నోట్లో పెట్టుకుంటావు, వాళ్ళది బాగా సప్పరిస్తావు. ఈరోజు మెయిల్ సంస్థ వస్తే చంద్రబాబు నాయుడికి పర్సంటేజ్ ఇచ్చే సంస్థ అన్నాడు. మరి ఇదే మెయిలు మీ ప్రభుత్వ హయాంలో కూడా పనిచేసింది కదా. మీరెన్ని పర్సంటేజీలు తీసుకొని మెయిల్ సంస్థకు కాంట్రాక్ట్లు ఇచ్చారు? ఆ బ్రోకర్తనం కూడా బయట పెట్టాలి కదా మీరు. దాని గురించి మాట్లాడరు. ఇక తర్వాత మాట్లాడితే నేను అడుగుతున్నా, కమ్మ వాళ్ళైతే కాంట్రాక్టులు చేసుకోకూడదా? కమ్మ వాళ్ళైతే పరిశ్రమల్లో పెట్టుకోకూడదా? నేను అడుగుతున్నా, నీకు దమ్ముంది, నీ దగ్గర చేసుకోగలిగే దమ్ముంటే నువ్వు కూడా కాంట్రాక్ట్ చేయి. ఎవరొద్దన్నాడు? నువ్వు కూడా బ్రిడ్ వేయి, టెండర్లో పార్టిసిపేట్ చెయ్యి, తెచ్చుకో. నీకేంది బాధ ఏందిరా అక్కాయ్? నీ బాధ ఏంది చెప్పు. నీ బాధ ఏందిరా చెప్పు, నాకు అర్థం కావట్లా. కమ్మ వాళ్ళు వర్కులు చేసుకోకూడదా? ఏమన్నా రాజ్యాంగంలో రాసిపెట్టుందా? జగన్మోహన్ రెడ్డి హయాంలో రెడ్డి గారు కాంట్రాక్టులు చేసుకోవచ్చు, రెడ్డి గారు కాంట్రాక్టులు కొట్టేయచ్చు, రెడ్డి గారు అవకతవకలు చేయొచ్చు, కోట్ల రూపాయలు పడగలెత్తవచ్చు. వాళ్ళది మాత్రం నీకు బాగా టేస్టు, బాగా రుచి. కానీ ఇవాళ ఒక కంపెనీ, 2 కంపెనీలు కమ్మ వాళ్ళ కంపెనీ పేర్లు కలిగిన వాళ్ళు అక్కడ కాంట్రాక్టులు చేస్తే మొత్తం కమరావతి, మొత్తం కమ్మోళ్ళు చేసేస్తున్నారు. ఇలా నడుతుంది. ఎల్ఎన్టీ సంస్థ కమ్మోళ్ళదా? అరే అక్కాయ్, ఎల్ఎన్టీ సంస్థ కమ్మోళ్ళదా? చెప్పరా ముందు, పళ్ళు రాడిపోతాయి నీకు. ముందు మర్యాద సమాధానం సరిగ్గా చెప్పు. ఆ సాక్షి స్టూడియోలో కూర్చొని పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే మాత్రం ఈ దెబ్బ ఎక్కడైనా బజార్లో కనపడితే ఈసారి కమ్మోళ్ళ మొగోళ్ళు కదరా కొట్టేది, నిన్ను ఆడవాళ్ళు దంతారు గుర్తుపెట్టుకో. కమ్మ ఆడవాళ్ళు దంతారు గుర్తుపెట్టుకో. ఏమైనా తమాషాలు చేస్తున్నావరా నువ్వు? తమాషాలు చేస్తున్నావా? ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సిగ్గు లేదు, జర్నలిజం చేస్తున్నాడా? ఎన్నాళ్ళు అమ్ముడు పోయి నువ్వు జర్నలిజం చేస్తున్నావు? తప్పేంటి? ఏమన్నా తప్పులు జరిగితే కోర్టుకు వెళ్ళి మీరు దాని మీద ఇగో పలానా వ్యక్తి చంద్రబాబు నాయుడు దోచి పెడుతున్నాడని కోర్టుకు వెళ్ళండి. చట్ట ప్రకారంగా వాళ్ళు తప్పు చేస్తే న్యాయస్థానాల చుట్టూ చూపించండి. కమ్మోడు కాంట్రాక్టులు చేయకూడదు, కానీ మీ ప్రభుత్వంలో రెడ్డి గారు కాంట్రాక్ట్ చేయొచ్చు, మీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేయొచ్చు. ఆ రోజు మీకు దళితులు గుర్తుకురారు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది దళితులు కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చాడు? ఇసుక కాంట్రాక్టు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక దళిత సామాజిక చెందిన వ్యక్తి తీసుకుంటే అతను డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి దాహానికి వాళ్ళ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. సిగ్గులు ఎదురా మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ మీరు కులాల గురించి మాట్లాడుతున్నారు, కుల ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. మీరు చంద్రబాబు నాయుడిని ఎదుర్కోగలిగితే ఎదుర్కోండి, కానీ చంద్రబాబు నాయుడిని ఎదుర్కొని చాతగాక శిఖండిల్లాగా ఒక కులాన్ని పెట్టి అడ్డం పెట్టి మాట్లాడితే మాత్రం అప్పుట్లాగా ఎవరు సైలెంట్గా లేము, తిరగబడతాం, తంతాం కూడా. అది కూడా చెప్తాను, తంతాం కూడా. ఈసారి ఏదైతే అదైంది. చెత్త మాటలు స్టూడియోలో కూర్చొని వాగటం బంద్ చేయి. ఫస్ట్ చెత్త వాగుడు బంద్ చేయి. నేను చెప్తున్నా, మీ ప్రభుత్వ హయాంలో మిథున్ రెడ్డి కాంట్రాక్టులు చేసుకున్నాడు, రామచంద్రారెడ్డి కాంట్రాక్టులు చేసుకున్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసుకున్నాడు, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసుకున్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసుకున్నాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేసుకున్నాడు, ఆళ్ళ అయోధ్యరామరెడ్డి చేసుకున్నారు, పెన్నంబాక శరత్ చంద్రారెడ్డి చేసుకున్నాడు. వీళ్ళందరూ చేసుకోగా, వీళ్ళందరూ కోట్ల రూపాయలు వెనకేసుకోగా, వీళ్ళది మాత్రం నీకు రుచి మరిగి వాళ్ళ దాని గురించి పట్టించుకోకుండా ఎవరో ఒకరిద్దరు కమ్మోళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి దోచి పెడుతున్నాడు అనే మాట కానీ వాడితే ఈసారి చెప్తున్నాం, ఈసారి మాత్రం నిన్ను ఖచ్చితంగా సెంటర్లో ఆడోళ్ళదంతారు గుర్తుపెట్టుకో. అది మాత్రం బాగా మైండ్లో పెట్టుకొని మాట్లాడు. అరే మెయిల్ కంపెనీ ఎవరిదో కూడా తెలియని గొట్టంగా నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు. ఏం సమాచారం చేరవేస్తున్నావు జనాలకి? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు స్టూడియోలో కూర్చొని ఆ బొగ్గుగాడు నువ్వు కూర్చొని వాగుతుంటూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. ముందే చెప్తున్నాం, మీరు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సిగ్గుండాలి. మీరు జర్నలిజం చేయట్లా, అశుద్ధం తిని భోజనాలు తిని మీరు మాట్లాడుతున్నారని చెప్పి అనుకోవాలి. తెల్లారు లెగిస్తే ఒక సామాజిక వర్గం మీద పడి మాట్లాడటానికి సిగ్గుండాలి మీకు. మీరు కూడా చేసుకోండి కాంట్రాక్ట్లు, మీకు కూడా దమ్ముంటే చేసుకోండి. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ ప్యానల్స్ సోలార్ ప్యానల్ పెడతానంటే కాంట్రాక్ట్ ఇవ్వలేదా? మీకు మీ నాయకుడికి పిచ్చి, మీకు
పిచ్చి, మాకు అలాంటి పిచ్చి ఏం లేదు. రాష్ట్ర అభివృద్ధి చెందటమే ముఖ్యం, దానికోసం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ అక్కయ్య గారికి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ తెలుసుకో, సక్రంగా మాట్లాడు. వంకర టిక్కరగా తేడాగా మాట్లాడావంటే మాత్రం తేడాగానే ప్రవర్తించాల్సి వస్తుంది. నీతోటి గుర్తుపెట్టుకో, బీ కేర్ఫుల్.